యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి ఆలయం గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పర్యాటకంగా రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వలన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని, అప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నామని, అన్ని యోగాంధ్రంలో భాగంగా యోగాను ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరువ చేసేలాగా ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన దిశలో ఈ రోజు ఇక్కడ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గిన్నిస్ బుక్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. జిల్లాలో 9 లక్షలకు పైగా యువత, యువకులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఈ నెల 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావచ్చునని తెలిపారు. కనిపించదు, స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి మనకి. ఇలా వక్రాసన్ 1 2 3 4 5 అది అడ్వాన్స్ స్టేజ్. హెడ్ ట్విస్ట్ 1 రిలాక్స్. నెక్స్ట్ బౌల్ లో పడుకొని మకరాసన్ రిలాక్స్. కాలు కొంచెం చేయి మీద చేయి పెట్టుకోండి. ఎడమ సైడ్, లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ కూడా 5 పెట్టి స్లోలీ అప్. ద బెస్ట్ ఆసన భుజంగాసన్. 2 చేపిస్తున్నాం. బ్రీత్ అవుట్ చేస్తూ చిన్ డౌన్ పెట్టాలి. బోత్ లెగ్స్ అప్. స్లోలీ కమ్ డౌన్. 4 5 స్లోలీ స్లోలీ. ద బెస్ట్. ఎవ్వరు కళ్ళు తెరవకండి. రిలాక్స్, శాంతంగా. అందరికీ నమస్కారం. ఈరోజు మనము యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్ పక్కనే మనం శివుని చెంత ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత స్ట్రెస్ఫుల్ వరల్డ్లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ ఉరుకు పరుకు దీంట్లో యోగా చేసి, కొంచెం ధ్యానం చేసి, మెడిటేషన్ చేసినట్టయితే బాడీకి కూడా చాలా ప్రశాంతత, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుందనేది అనేక మంది శాస్త్రవేత్తలుగా, డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో, రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని ఒక పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికి ముందుకొచ్చి ఎంతోమంది ఎన్జిఓస్ కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే వచ్చే 21వ తారీఖున కూడా యోగాని, ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ప్రతి
విలేజ్లో వార్డులో కూడా చేస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తిరుపతిలో కూడా తారక రామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక 10,000 మందికి పైచిలుక మందితో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము. ఇది 21తో ఆపకుండా 21 తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని మనము చేసినట్టయితే ఫిట్నెస్తో పాటు మనందరికి కూడా మనకి చాలా వరకు ప్రశాంతతను ఇస్తుంది, మన ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుందని దీంట్లో మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా మనం చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు 11 సంవత్సరాల కిందట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మన జరుపుకునే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఆయనే స్వయాన విశాఖపట్నం రానున్నారు. వాళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మనాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఇప్పుడు యోగాంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఒక యోగిలా మరి ఈరోజు ఈ యోగాని ప్రమోట్ చేసేదానికి వచ్చే 21వ తేదీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, యావత్ భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 21వ తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్, మన ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల దగ్గర కలెక్టర్ గారు, జేసీ గారు, అటనే ఆనంద్ గారు, అటనే మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందో అనేది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుర పరుగురు జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర 10,000 పైచిలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే వైజాగ్కి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడి నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది. ఆయన చేసినప్పుడు చూశాను నేను ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి నేను చేస్తున్నాను. ఐ థింక్ హీస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది. అదే వర్బాద్ నుంచి వాడేవారు. బట్ ఇట్స్ కంపల్సరీ టు కీప్ ఎవ్రీబడి ఫిట్. నిజంగానే మనందరం కూడా ఈ యోగా డే అనేది గొప్పగా సెలబ్రేట్ చేసుకొని
మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని రంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరిని ప్రజలను కూడా కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి.